జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2 డేస్ బ్యాక్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాజీ మంత్రులతో కానీ మాజీ ఎమ్మెల్యేలతో అందరితో కూర్చొని నెక్స్ట్ పార్టీ బలోపేతానికి ఎలా పనిచేయాలన్నట్టుగా ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ 3 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజెంట్ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈ సూపర్ 6 కాస్త సూపర్ 7 అయిపోయింది, ఏ ఆర్బీకే సెంటర్ లేవు, రైతుల గురించి అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది నిజమే అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ముందంతగా కలవని వ్యక్తులందరినీ ఇప్పుడు పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తున్నారు ఆయన. అది ఎందుకో అది ఆయనకే అర్థం అవ్వాలి. ఎందుకంటే బాలినేని లాంటి కుటుంబ సభ్యులే ఇవాళ జనసేన తీర్థం పుచ్చుకున్నారు వాళ్ళు. మరి ఉన్న వాళ్ళు కూడా గ్రిప్పు దాటిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరి ముందే ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2029కి వైసీపీ పరిస్థితి ఏంటి? 29 ఇంకా టైం ఉంది, బట్ ఇప్పుడు ఇది ఇంక 24 ఏంటి నెక్స్ట్? 25కి 26కే పార్టీలో ఎంతమంది నాయకులు ఉంటారు, ఎంతమంది కార్యకర్తలు ఉంటారు అనేది క్వశ్చన్ మార్కు. సో అలాంటి సందర్భంలో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని కలవకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన ముఖ్యమంత్రి గారు ఈరోజు సర్పంచుల స్థాయిని కూడా అందరినీ పిలిచి రోజుకొకరితో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి బూస్టప్గా ఏదో ఒకటి మాట్లాడాలిగా. కేవలం బూస్టప్ కోసమే అది, అంతే కదా. ఇప్పుడు వై నాట్ 175 అన్నారు, ఏమైంది? ఇప్పుడు నిజంగా కేకే గారు సర్వే చూస్తే ఆయన అనాలిసిస్ ప్రకారం అనిపించింది, కానీ అప్పటికి అనిపించింది, కానీ మరీ ఇంత దారుణంగా ఓడిపోతుందా వైసీపీ అనిపించింది. కానీ మూలాల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కడు భయపడ్డాడు ప్రభుత్వానికి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దిక్కులేదు ఆ టైంలో, అంత దారుణంగా అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి బీభత్సమైన చరిష్మా ఉన్న సూపర్ స్టార్కే దిక్కు లేకుండా పోయింది. రాళ్ళు దాడి, చెప్పులు దాడి చేయించారు, అమలాపురంలో కోడిగుడ్లు వేసడానికి ప్లాన్ చేశారు. అఫ్కోర్స్ అది భంగం అయిందనుకోండి. ఇట్లా ఎన్ని చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడితే వాడి మీద కేసు, ఈ టీచర్స్ యూనియన్ లీడర్ మాట్లాడితే వాడికి సస్పెన్షన్. అంటే మరి ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి కూడా లేదు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసులు కూడా భయపడో లేదంటే వాళ్ళకి బెదిరించో చేపించుకున్నారేమో, లేకపోతే ఎంత మేధావులండి ఐపీఎస్లు ఐఏఎస్లు. అవును, వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు ఒప్పుకుంటారా? వాళ్ళని కూడా ఇంట్లో ఒక హోంగార్డ్లో వాడేశారు వాళ్ళని. అర్థమవుతుందా? సో అలాంటి సందర్భంలో చాలామంది కూడా భయపడిపోయారు. మీరు నమ్ముతారో లేదో, నాకు తెలిసిన ఒక మిత్రుడు గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మాయికి డిస్ట్రిక్ట్ స్థాయిలో ఏదో ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కంబైన్డ్గా పెట్టి ఒక టెస్ట్ పెట్టే, అందులో ఆ అమ్మాయికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. సో ఆ నియోజకవర్గ స్థాయిలో ఆ ఎమ్మెల్యే అప్పటికి టీడీపీ ఎమ్మెల్యే, నియోజకవర్గం పేరే అడగద్దు, సరే అని ఆ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక సభ ఏర్పాటు చేసి ప్రైజ్ ఇస్తామని చెప్పారంట. అప్పటికే ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఎవరిని అప్రోచ్ అయ్యారు? టీడీపీని. 2 years బ్యాక్ సంగతి నేను చెప్తున్నాను. టీడీపీ ఎమ్మెల్యే అప్రోచ్ అయ్యారు. సరే ఈయన స్టేజ్ మీదకి వెళ్ళలే. ఈ ఎంప్లాయ్ దేనికి పిలిచారు, ఈ పాప తాలూకా తండ్రి కూడా స్టేజ్ మీదకి రండి అని ప్రైజ్ తీసుకున్నప్పుడు వెళ్ళలే. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్. వెళ్తే వైసీపీ వాళ్ళు చూస్తే ఏం ఎలిగేషన్ చేస్తారో, ఏం సస్పెండ్ చేస్తారో భయపడి వెళ్ళలే. ఇది ఒక మచ్చుతునక నేను చెప్పింది. ఇలాగ ప్రతి ఎంప్లాయ్ నోరిప్పితే బూతులు తిట్టుకోవడమే కానీ ఎవ్వరు ఓపెన్ అవ్వలే. ఒక్కసారి ఓటు అనే ఆయుధం దొరికిన తర్వాత గుద్ది పడేశారు. అదే రిజల్ట్. ఇప్పటికీ ఉన్నారు. ఇంకా ఏముంది, మా 1000 రూపాయలు నాకు నెలకు వస్తే చాలు, నా 10,000 సంవత్సరానికి ఇచ్చేస్తే చాలు. నీకు 10,000 ఇచ్చి ఒక్కొక్కడు తల మీద 1,00,000 రూపాయలు దుబ్బేస్తున్నాడు రా, మీకు అది అర్థం అవ్వట్లేదు. అది ఎవరికి అర్థమవుద్ది? నాకు అవన్నీ తెలియదబ్బా, నాకు 10,000 వచ్చాయి లేదా, నాకు ఈ పూట గడిచిందా లేదా, రేపు అనేది నాకు అనవసరం. అట్లా అవన్నీ అవి వచ్చాయి కాబట్టి 40% వచ్చాయి. అవును, ఈ జనాలు ఎలా మాట్లాడుతుంటే అన్ని 40 వచ్చి ఇంకా జగన్ క్రేజ్ ఉందరా అందుకే 40 వచ్చాయి. అలా మీరుగా శబాష్ అనుకోవడానికి చెప్పుకునేదే తప్ప మూలాల్లోకి వెళ్తే ఇప్పుడు ఆ 40 కూడా నెక్స్ట్ రాదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ వాడికి అర్థమవుద్ది. అవును, వాళ్ళు ఎడ్యుకేట్ చేశారు. ఎంప్లాయీస్, నిరుద్యోగులు, పెన్షనర్స్ అందరూ కూడా ఇదేంటిది ఇంత టార్చర్ అంటే, ఎంతసేపు ఈ పథకాలు తీసుకొని కింద చేయగానే ఉండిపోవాలా? అప్పర్ హ్యాండ్ అవ్వడానికి వీలు లేదా? ఎవడైతే తన కాళ్ళ మీద బతికేలా చేస్తాడో, ఎవడైతే ఒక లీడర్ మరో 10 మంది లీడర్లను తయారు చేస్తాడో వాడు అసలైన లీడర్. అవును, నేనే లీడర్ని, నేను రాజుని, నేను ప్రభువుని,
నేను చెప్పినట్టే అందరూ బతకాలి, నేను చూపు మోచేతి నీళ్ళు తాగాలి అంటే ఎలా? సో ఇప్పుడు ఏదైతే కలవకుండా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, రండి బాబు, మీరు చేయి దాటిపోకండి బాబు, మీరు ఉండండి బాబు అని చెప్తున్నారు. కేవలం వాళ్ళని కాపాడడానికి. ఎందుకంటే కార్యకర్తలు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఆ 100 మంది కార్యకర్తలను కూడా నడిపించే ఒక లీడర్ అవసరం. అవును, లీడర్ కోల్పోతే అక్కడ 100 మంది కార్యకర్తలు 1000 మంది కార్యకర్తలు ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే అందులో ఒక్కడు స్పోక్స్ మ్యాన్ లాగా నిలబడి ధైర్యంగా పోటీ చేసే ధైర్యం దమ్ము ఉండాలి అడిగి. ఎక్కడుంది? పైగా ఈయన ఎంతసేపు అన్నీ ఈయనకే లింకప్, లెక్కరు, ఇసుక అన్నీ. మరి ఒక పథకం లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, వాడు ఎలా బతుకుతాడు? నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బు ఖర్చు పెట్టాలంటే 4 రాళ్ళు వెనకేసుకోవాలిగా, ఆ కమిషన్ ఏదో తీసుకోవాలిగా, అది ఏమీ లేదు పాపం. అందుకే అవి లేక వాళ్ళు కూడా స్కాముల వైపు వెళ్ళారు. తప్పే ఉంది? మాజీ మంత్రుల మీద నాకు ఎవరి మీద కోపం లేదు, ఎందుకంటే నాయకుడు సరిగ్గా ప్రోత్సహించలేదు కాబట్టి స్కాములు చేశారు. నాయకుడు అదే ఒక ప్రాజెక్ట్ తెచ్చి, బాబు ఈ ప్రాజెక్ట్ ఇది, ఇందులో నువ్వు మాట్లాడుకో, నీకు 10% షేర్ అంటే హ్యాపీగా నెక్స్ట్ ఎలక్షన్స్కి కాపాడుకోవడమో. వాడు కూడా మినిస్టర్గా ఒక స్థాయి ఉండేది కదా. ఒక మినిస్టర్కి వాల్యూ లేదు, కార్యకర్తల నుంచి మినిస్టర్ వరకు ఎవరికి వాల్యూ లేకపోతే అన్నీ నేనే, సర్వం నేనే అని అంటే అది లోపల ఉంది అందరికీ, బయట పడలేదు. ఒక్కొక్కరుగా ఇప్పుడు ఓడిపోయారు కదా, బయటకు వస్తున్నారు. గవర్నమెంట్ వైపు ఉంటే కొంచెం ప్రెస్టేజ్ ఉంటుంది కదా, అందుకు అలాగా గవర్నమెంట్ వైపు ఉన్నారు అంతే. అంతేగాని అది ఆ చెప్పు చేతిలోంచి దాటిపోకుండా ఉండడం కోసమే వీళ్ళందరినీ వారంకొకరిని పిలిపించి, మనకే ఉంది ఇప్పుడు కూడా లడ్డు వ్యవహారం 100 రోజుల గురించి ఏం చెప్పాలని అడుగుతుంటే ఇది టాపిక్ డైవర్ట్ చేశారు అంటున్నారు. పోనీ ఒక్కొక్కటిగా చూస్తారు కదా. మళ్ళీ పథకాలు ఇప్పుడు పెన్షన్ అయితే అక్కడ ఆగట్లేదు, లేదు తీసుకున్న వాలంటీర్లు మళ్ళీ తీసుకోను లేదు, అయినా పెన్షన్లు నడుస్తున్నాయిగా. ఎలా నడుస్తున్నాయి మరి? వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వాలంటీర్కి సాక్షి పేపర్ ఫ్రీ అంట, దాని మీద బిల్లు గవర్నమెంట్ కడుతుందంట. ఇట్లాంటివి ఎన్నో మచ్చుతొనకలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మాట్లాడడం మనకి రోజు సరిపోదు. సో వాళ్ళందరి కోసం అట్లా ఆయన మీటింగ్ పెడుతుంటారు, తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే సొంత మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి అలాగా రుద్దిన తర్వాత ఒక 1% మారుతారని ఒక తాపత్రయం వాళ్ళది. క్యారీ. థ్యాంక్ యూ సార్, మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.